V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. నా పేరు రస్తా. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కక్ష సాధింపులో భాగంగానే మాజీ కేంద్ర మంత్రి చిదంబరం అరెస్ట్. తమిళనాడు ప్రతిపక్ష నేత DMK అధ్యక్షుడు స్టాలిన్ ధ్వజం. చంద్రబాబు ఒక అబద్ధం చెబితే లోకేష్ 10 అబద్ధాలు చెప్తున్నాడు. నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి 10 ఏళ్లు పడుతుందని చెప్పడం విడ్డూరం. విజయవాడలో CBI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం. ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా మారాయి. వాహనదారులు నిబంధనలు పాటించాలి. జంట నగరాల్లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్. ఇక వార్తల్లోకి వెళ్తే కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను CBI అదుపులో తీసుకోవడంపై DMK స్పందించింది. కేవలం కక్ష సాధింపులో చర్యంగా భాగంగా అరెస్టు చేశారని DMK అధినేత స్టాలిన్ అన్నారు. చిదంబరంను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చిదంబరంను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన కేంద్ర నేతలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి మానుకోవాలని హితవు పలికారు. சுவரேறி உதித்த அந்த காட்சியை நானும் தொலைக்காட்சியில் பார்த்தேன். ஆக CBI அதிகாரிகள் இப்படி ஒரு சுவரேறி உதித்திருப்பது என்பது இது ஒரு இந்திய நாட்டிற்கு அவமானமாக நான் கருதுகிறேன். அது கண்டிக்கத்தக்கது. அரசியல் பழி வாங்குகிற எண்ணத்தில் இது நடந்துக்கிட்டு இருக்கு. ஏறக்குறைய ஒரு 20 முறை CBI அதிகாரிகள் அழைச்சி அவர் போய் முறையாக அவரை அழைத்த நேரங்களெல்லாம் போய் அவங்க கேட்ட கேள்விகள்லாம் போய் சொல்லிட்டு வந்திருக்கிறாரு. அது மட்டும் இல்லை, அவர் முன்ஜாமீன் கேட்டு நீதிமன்றத்தில் அப்பீல் பண்ணி இது மனு தாக்கல் பண்ணியிருக்கிறாரு. அது வெள்ளிக்கிழமை எடுத்துக்கிறதாக முடிவு எடுக்கப்பட்டிருக்கு. இதற்கிடையில் இந்த கைது என்பது உள்ளபடியே இது அரசியல் பழிவாங்கிற நோக்கத்தோடு தான் நடந்துகிட்டு இருக்கிறது என்பது என்னுடைய திட்டமான நம்பிக்கை. ఇది ఖండికతగ్గదు. చంద్రబాబు ఒక అబద్ధం చెబితే లోకేష్ 10 చెప్తున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ వరదలు ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాటిని పరామర్శించకుండా ట్విట్లకే పరిమితమయ్యారని విమర్శించారు. పడవను అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచివేశారనే లోకేష్ వ్యాఖ్యలు అజ్ఞానానికి నిదర్శనం అని దుయ్యబట్టారు. నెల్లూరు నగరంలో పేదల ఇల్లు తొలగించే ప్రసక్తే లేదని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. చంద్రబాబు రైతుల విషయంలో ఎక్కడ కూడా స్పందించడం లేదని అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. పోలవరం ఆలస్యం అయిపోయినట్టు, పోలవరం ఇంకా చిక్కుల్లో న్యాయ చిక్కుల్లో పడితే ఇంకెప్పటికో పూర్తవుతుందో అని చెప్పి మన ఆయన 3 సంవత్సరాలు నిద్రపోయి లాస్ట్ 2 సంవత్సరాలు పని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు తెగ బాధపడిపోతున్నారు. వర్కులకి సంబంధించి ఎక్కడ కూడా కోర్టు స్టే ఇలా, వర్కులకు సంబంధించి యథావిధంగా రివర్స్ టెండరింగ్ పోవచ్చు. ఎందుకంటే వాళ్ళు పోయింది కేవలం పవర్ ప్రాజెక్టుకి సంబంధించి. దాంట్లో కూడా పవర్ ప్రాజెక్టుకి వాళ్ళు ఎందుకు పోవాల్సి వచ్చిందంటే, ఈ గత ప్రభుత్వం ఏదైతే కరెంటుకి సంబంధించి 10%, 15% మ్యాక్సిమం అంతకన్నా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వకూడదు, 25% అంటే 750 కోట్ల రూపాయలు ఇవ్వడంతో ఈరోజు ఈ ప్రభుత్వం దాన్ని కట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళు టెండరింగ్ పోతే వేరే వాళ్ళు తగ్గించి కోర్టు పడితే కనీసం ఒక 10% తగ్గితే పవర్ ప్రాజెక్ట్ సంబంధించి 3500 కోట్ల పవర్ ప్రాజెక్ట్ సంబంధించి ఒక 300-350 కోట్ల తగ్గుతుంది. కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ 750 కోట్ల రూపాయలు ఇప్పుడు కట్టాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంది. దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో కోర్టు వాళ్ళకి ఇచ్చారు. దాన్ని కూడా మా AG గారు ప్రభుత్వం అంతా కూడా దాన్ని పరిశీలిస్తుంది. దాన్ని ఏ విధంగా పోవాలని చూస్తుంది. అంతేగాని డ్యామ్కి సంబంధించి కానీ హెడ్ వర్క్ సంబంధించి కానీ కోర్టు ఏ విధమైన ఇది ఇవ్వాలి. అది కేవలం వాళ్ళ పోయిన జెన్కోకి సంబంధించి మాత్రమే. సో వర్క్స్ అనేది కానీ దాన్ని కూడా ఇచ్చుకోవచ్చు. దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటాం. అంతేగాని దానివల్ల పవర్ ప్లాంట్ ఆగిపోతే పోలవరం ఆగిపోయినట్టు, డ్యామ్ ఇంకా ఆగిపోయినట్టు రకరకాల ప్రజల్ని తప్పుబోదుకోవచ్చు. ఈరోజు ఒక్క మాట అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు దేవినేని, మీకు ఎందుకు బాధ? మేము రివర్స్ టెండరింగ్ పోతే వేరే కాంట్రాక్టర్ వచ్చి తగ్గితే మీ అవినీతి బండారం బయటపడిపోతుందని. ఈరోజు మేము ఒకటి అడుగుతా ఉన్నాం సూటిగా చంద్రబాబు నాయుడు గారిని, ఒకవేళ రివర్స్ టెండరింగ్లో కానీ ఎక్కడైనా కానీ తగ్గితే మీరు అవినీతి చేశారని ఒప్పుకుంటారా? ఎందుకంటే వీళ్ళకి ఒక బాధ, వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కోర్టులు మేనేజ్ చేయడంలో దిట్ట అని, కోర్టులు ఇది చెప్పి అనేది మీడియా మేనేజ్మెంట్ అనేది గతంలో చెప్తుంటారు. అయినప్పటికీ మేము కోర్టు తీర్పుని మేము యాక్సెప్ట్ చేస్తాం. దానికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలో జెన్కోకి సంబంధించి పోతాం. అంతేగాని డ్యామ్కి సంబంధించి కానీ హెడ్ వర్క్కి సంబంధించి కానీ కోర్టు ఎట్లాంటి తీర్పు అదొక క్లారిటీ అది ఇవ్వకుండా పోలవరం మొత్తం ఆగిపోయిందని ఒక అబద్ధ ప్రచారాన్ని తీసుకువెళ్ళే దాంట్లో అబద్ధాన్ని పదే చెప్తే
అది నిజమైపోతుంది అనుకుంటాను. ఏమైనా మాట్లాడితే వ్యక్తిగత దూషణలు దానికి సంబంధించి కూడా మాట్లాడతాను రేపు ఎల్లుండో. ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడారు మ్యాన్ మేడ్ వరదలని. మనిషి ఎక్కడైనా వరదలు సృష్టించేంత శక్తి మాకుంటుంది. ఈరోజు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు? శ్రీశైలం డ్యాము 215 టీఎంసీ, నాగార్జున సాగర్ 312 టీఎంసీ, పులిచెంతల ఫుల్ కెపాసిటీకి పెడితే 45 టీఎంసీ, అంటే ఇంచుమించు 3 కలిపితే ఉరామరికి అప్రాక్సిమేట్లీ 600 టీఎంసీ. మొత్తం శ్రీశైలం మొత్తం మనకి వచ్చిన టీఎంసీ ఎంత అని తీసుకుంటే దాదాపు 800 పైగా ఉంది టీఎంసీ. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి 10 ఏళ్లు పడుతుందని చెప్పడం విడ్డూరమని అన్నారు. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని సిబిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. పోలవరం టెండర్లు ఎందుకు రద్దు చేశారో తెలియదు. ఏకపక్షంగా నవయుగ టెండర్లను రద్దు చేసేశారు. అమరావతి విషయంలోనూ ప్రభుత్వం గందరగోళంలో ఉంది. అమరావతిపై సాక్షాత్తు మంత్రి దుష్ప్రచారం ప్రారంభించారని ఆయన అన్నారు. రాజధాని దోనకండలో పడితే అభివృద్ధి జరుగుతుందా? రాష్ట్రంలో ఇన్ని ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు అవసరమా? ఇసుక కొరతల వల్ల లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొత్త పాలసీ వచ్చేంత వరకు పాత పాలసీ అమలు చేయవచ్చు కదా అని ఆయన అన్నారు. ఆచరణలో జరుగుతున్న దానికి సంబంధమే లేదు. మంత్రి గారు ఏమన్నారంటే ఈ మొత్తం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆర్థిక వ్యవస్థనంతా కుదేలయ్యేటట్టు చేసింది, మేము దీన్నంతా కూడా సెటరేట్ చేయడానికి 5 ఏళ్ల పాటు పడుతుంది అని చెప్పాడు. మరి 5 ఏళ్ల పాటు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలంగా ఉండే దీన్ని సరిదిద్దడానికి మీకు టైం పడుతుంది అన్నప్పుడు మీ గవర్నమెంట్ ఇంకా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారు? మరి ఎక్కడైనా మీరు చేస్తున్న చర్యల వల్ల ఇంకా ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తెచ్చిపెడతాన్నారు. మీరు ఏకపక్షంగా పోలవరం ప్రాజెక్ట్ టెండర్ని రద్దు చేశారు. ఇప్పుడు వారు కోర్టుకు పోయారు. కోర్టుకు పోయి అక్కడ వాళ్ళు స్పష్టంగా వాళ్ళకు అనుకూలంగా అందులో కూడా ఏమి హైడల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి కావాలన్నారు. హైడల్ ప్రాజెక్టు ఆ టెండర్ రద్దు కాకుండా అది వారికి ఇచ్చారు. ఇప్పుడు ఇంకా చేయాల్సింది హెడ్ వర్క్స్ ఏదైతే ఉందో హెడ్ వర్క్స్ అది చేయాలి. ఆ హెడ్ వర్క్స్కి 1771 కోట్లు అన్నారు. ఇది పాత రేట్ల ప్రకారం. అదే 2019 రేట్ల ప్రకారం అయితే మరో 300 కోట్లు అదనంగా ఇప్పుడు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏకపక్షంగా అసలు మీరు కనీసం దాంట్లో కూడా మీకు సిన్సియారిటీ లేదు. నవయుగ ప్రాజెక్టు టెండరు మీరు రద్దు చేస్తున్నప్పుడు ఎందుకు రద్దు చేస్తున్నారనే దానిపైన కాంక్రీట్గా మీరు ఇవ్వలే. పలానా కారణాల రీత్యా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనో, లేదా ఇన్ టైంలో వాళ్ళు ఇది పని చేయకుండా కాలయాపన చేస్తున్నారనో, లేదా ఫ్రాడ్ చేశారనో ఏది చెప్పకుండా మీరు ఏకపక్షంగా రద్దు చేశారు. ఇప్పుడు వాళ్ళు పోయి కోర్టుకు పోయి తెచ్చారు. అసలు ఇంకా వాళ్ళు కోర్టుకు పోకముందుగానే ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము రీటెండర్ పిలుస్తున్నాము, ఆ టెండర్లో మళ్ళీ వాళ్ళు కూడా నవయుగ కంపెనీ వాళ్ళు కూడా పాల్గొనవచ్చు అని చెప్పాడు. అంటే కాబట్టి మీరు నిజంగా మీరు చేస్తున్న చర్య వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఆదా చేస్తున్నారా, లేకపోతే మరింత ఖర్చు అయ్యేటట్టు చేస్తూ ఉన్నారా? దానికి వారే జవాబు చెప్పారు. ఇప్పుడు అల్టిమేట్గా ఏమి హైడల్ ప్రాజెక్ట్ ఏమో వారికి ఇప్పుడు కోర్టు ద్వారా వాళ్ళకి వస్తుంది, హెడ్ వర్క్స్ ఏమో దానికి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ ఎవరైనా కాంట్రాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనకు ఒక 300 కోట్లు నష్టమైనా పర్వాలేదు, నువ్వు ఇక్కడ పని చేయి, నీకు వేరే కాంట్రాక్టర్ ఇస్తామని ఏమైనా చేస్తారో ఏమో తెలియదు. కాబట్టి ఏమంటే ఆర్థిక మంత్రి గారు చెబుతున్న మాటలకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు ఏమాత్రం పొంతనలేదు. దాంట్లోనే కాదు, ఈవెన్ అమరావతి రాజధాని విషయంలో కూడా మీరు అదే చేస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలో సాక్షాత్తు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టరే ఇక్కడ మీరు ఏమన్నా నిర్మాణాలు చేపట్టాలంటే ₹1 కోటి ఖర్చు అయ్యే దగ్గర 2 కోట్లు ఖర్చు అవుతుందని చెబితే దాన్ని ఏమంటారు అంటే ఇప్పుడు వీళ్ళంతా రివర్స్లో ఉన్నారు కాబట్టి రివర్స్ టెండరింగ్ అన్ని రివర్స్ చేస్తున్నారు. ఇది దీన్ని రివర్స్ క్యాంపెయిన్ అంటారు. గవర్నమెంటే రివర్స్ క్యాంపెయిన్ అనమాట. మీరు ఎవరు రావద్దండి, ఇక్కడ ఏమి చేసుకోవద్దండి, ఇక్కడ మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది అని గవర్నమెంటే ఒక ఆ సాక్షాత్తు దానికి సంబంధిత మంత్రినే బొత్స సత్యనారాయణ గారు రివర్స్ క్యాంపెయిన్ మొదలుపెట్టినాడు. ఇవాళ మంచికో చెడుకో గత ప్రభుత్వం 33,000 ఎకరాల భూములు ₹1 ఖర్చు పెట్టకుండా వాళ్ళు సేకరించి పెట్టారు.
ఎస్సీ ఎస్టీ వర్గాల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని ఎస్సీ ఎస్టీ కమిషనర్ జాతీయ సభ్యులు రాములు అధికారులకు సూచించారు. అనంతపురం జిల్లా జెడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ ఇతర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ గుమ్మగట్ట మండలం కేపీదొడ్డి గ్రామంలో ఈ నెల 11న బాలికపై దాడి జరిగిందని దీన్ని విచారించేందుకు వచ్చానన్నారు. సమాజంలో ఇలాంటి దారుణాలు జరగడం దురదృష్టకరమన్నారు. పోలీసులు జిల్లా అధికారులు స్పందించి నిందితులను అరెస్టు చేయడం అభినందనీయమన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. పోలీసులు విచారణ సమయంలో నిందితులకు ఎక్కువ సమయం ఇవ్వరాదన్నారు. అలాగే అట్రాసిటీ కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వవద్దని సూచించారు. ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు అది చెబుదామంటే కూడా నేను తీరిక లేకుండా నా టైం ఇప్పుడు నేను పొద్దుగా తిరుపతి బయలుదేరినా నేను 6 గంటలకైనా మీతో కూర్చొని మాట్లాడుతున్నా. మనమే అంబేద్కరిస్టులము ఓకే లేకుంటే ఆలోచన లేకుంటే ఎట్లా? నేను కూడా సంఘాలలో 45 ఏళ్ళు ఉద్యమాలు చేసిన, జైళ్ళలో పోయినా, కాలక్తుడు నేను కూడా పదుకుపోము, తర్వాత దీవోని సాగుపూర్ ఉత్తరప్రదేశ్ అరెస్టులు అయినా జేపీ గారు, నాగయ్య, పదుకుపం, ప్రేమ్ కుమార్ గారు, బొజ్జా తారకము ఇట్లా వాళ్ళెవరు తిరిగి పట్టేది మీరన్న చాలా సీనియర్ దళిత నాయకుడు. ఇప్పుడు మీరు యువకులు నేను దేశంలో ఎక్కడ పోయినా మీరు చూడండి, నా పేపర్ న్యూస్ పేపర్ దళితులు పడుతుంది. చిత్తూరు డిస్ట్రిక్ట్ లో 2 మర్డర్ చేస్తే పోలీసు వాళ్ళు దాని సొసైటీ కేసు కింద అరెస్ట్ చేసి అది కేసు ఇదే చిత్తూరుకు పోయి అరెస్ట్ చేపించి 3 జైలుకు పంపించిన. అదేవిధంగా నేను అధికారులకు ఏం మాట్లాడతా, ఎస్సీ అట్రాసిటీ కేసు ఎందుకు అవుతుంది, ఎందుకు కేసు బుక్ చేసలేరు, ఎందుకు బెయిల్ తీసుకుంటారు, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తారు తెలుసుకోవాలి కదా. మీరు ఎప్పుడు నేను వచ్చినప్పుడు నేను అనంతపురం వస్తే నాకు బాధ అనిపిస్తుంది. నాకు మీరు విడుదలే పేపర్లో టీవీలైనా ఒక దళిత అమ్మాయిని కాళ్ళతోటి చెప్పులతోటి కన్నందుకు నేను మీరు ఎప్పుడు నాకు రిప్రజెంటేషన్ చేయలే, మీరు ఎప్పుడు నన్ను అడగలే. నేనే పేపర్లో చూసి ఇక్కడ వచ్చి పరిగెత్తుకుంటా నేను 9 గంటల నుండి జర్నీ చేసుకుంటూ వస్తే మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఇదా, మీ పద్ధతి ఇదా? నేను ఏమనుకున్నా ఒకవేళ చేయకుండా నన్ను ప్రశ్నించండి. సార్ మీరు చెప్పింది తప్పు, అధికారులు చేస్తలేరు, నేషనల్ కమిషన్ ఏం చేస్తుంది, నేషనల్ కమిషన్ విధి విధానం ఏంటి, దీనికి ఎన్ని పవర్స్ సుప్రీంకోర్టులో మేము అవన్నీ చెప్తాం కదా. నేను 63 ఏళ్ళు నాది ఏడు, నేను సంఘాలలో తిరిగి వచ్చిన, బీజేపీలో పనిచేసిన, నేను ఎవరితో కాంప్రమైజ్ కాను. కొంచెం అర్థం చేసుకుని ఎప్పుడు మీ వయసే ఇవ్వాలి, అధికారులు ఏం చేస్తూ తెలుసుకోనికి అధికారులు ఇచ్చిన, నేను మీ ముందు రిప్రజెంటేషన్ తీసుకున్నా, ఒక్కొక్కరు అడిగినా, అన్ని విన్న తర్వాత అధికారులతో మాట్లాడతా. కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏ విధంగా పరిపాలన అందించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వరదలను కృత్రిమంగా సృష్టిస్తున్నారని విమర్శించడం సరికాదని అన్నారు. గతంలో రైతులకు ఎంతవరకు రాయితీని అందించారని నిలదీశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి, 50,000 నష్టపరిహారం ఇవ్వాలి. మేమేం చెప్తున్నామంటే మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఎంత ఇచ్చారు? అసలు ఆ మాటలు మాట్లాడడానికి మీకు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నారా లేదా? 2018లో 2016 నుంచి మొదలుకొని 18 వరకు ఇన్పుట్ సబ్సిడీని కూడా మీరు ఇవ్వలే. కేవలం 2018లో 1,800 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని మీరు ఇవ్వని విషయం మీకు తెలుసా లేదా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. హుదూదు తుఫాను ఎప్పుడు వచ్చింది? 2016లో. హుదూదు తుఫాను వచ్చినప్పటి నుంచి మీరు బాకీ పడ్డారు. 2,469 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలే. అలాంటి మీరు వచ్చి అక్కడేదో రైతులకి అన్యాయం జరిగిపోతున్నట్టు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు మొన్న పర్యటిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ గురించి అక్కడ రైతులు స్వయంగా మాకు చెప్పారు. ఉద్యాన పంటలకి మీరు ఎంత ఇచ్చారు? ఒక రైతుకి 10,000 రూపాయలు. ఒక రైతుకి 10,000 రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశారు ఆ రోజు. ఇవాళ ఉద్యాన పంటలు కానీ కూరగాయల తోటలు కానీ వేసుకున్న రైతుకి ఒక్క సీజన్లో
ఒక కంద వేస్తే 1,25,000 రూపాయలు పెట్టుబడి, అరటి వేస్తే 80,000 రూపాయలు పెట్టుబడి, పసుపు వేస్తే 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు పెట్టుబడి అవుతున్న తరుణంలో మీరు ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ ఎంత ఇచ్చారు? వాటి మీద 6,000 రూపాయలు ఎకరానికి. ఇవాళ వచ్చి మీరు కళ్ళబొల్లి మాటలు చెప్తారు. గతంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, విత్తన సబ్సిడీ ఇవ్వలేదు, వరద బాధితులను కానీ పంటలు నష్టపోయిన రైతాంగాన్ని కానీ ఏ విధంగానే ఆదుకోకుండా ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పట్టించుకోవట్లేనట్టుగా ప్రచారం చేయడం అనేది అంత సీనియర్ నాయకుడు అనుకుని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి తగదని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ విత్తనాలన్నీ కూడా ప్రత్యామ్నాయ పంటలకు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. మినుములు పెసలు కూడా ఉచితంగా విత్తనాలు ఇస్తున్నాం. ఇంతకుముందే చెప్పినట్టుగా గోదావరి పరివాహక ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టుకి భూములు ఇచ్చేసి తిరిగి పండించుకుంటున్న వాళ్ళకు కూడా పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. రుణాలు రీషెడ్యూల్ చేయించాలి ఈ 4 జిల్లాల్లో అని కూడా ప్రాథమికంగా చర్చలు జరుపుతున్నాం బ్యాంకర్లతో. ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ సరిపోదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా ఇచ్చే అవకాశం ఉందా అని వెరిఫై చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి ముంపును గురైన ప్రాంతాల్లో ఆ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మేమందరం తిరిగాం. గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో కూడా నిన్న మొన్న మేమందరం తిరిగాం మంత్రులు. 25 కేజీల బియ్యం, పప్పు, నూనె, బంగాళదుంపలు, ఉల్లిపాయలతో సహా ఒక కిట్ చేసి ఇస్తా ఉన్నారు. మరి ఎక్కడ నిర్లక్ష్యం చేసామని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని. పైగా ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని చెప్తున్నాడు ఆయన. అంటే కావాలని సృష్టించిన వరద, మనుషులు సృష్టించిన వరద అంటున్నాడు ఆయన. ప్రాజెక్టు కట్ట అనవసరం, పడవలు అడ్డెట్టుకుంటే నీళ్ళు లేకపోతాయి. వారి తనయుడు లోకేష్ గారేమో పడవలు అడ్డు పెట్టి నీళ్లు ఆపేశారని అంటున్నారు. కర్నూలు జిల్లాలో గ్రామ వార్డు సచివాలయ పోస్టులను జరిగే పరీక్షలకు అన్ని విధాలా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ వీర్యపాండం తెలిపారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 1న జరిగే 597 పోస్టులకు 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో 400కి పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పరీక్షకు వచ్చే అభ్యర్థులు కేంద్రానికి ముందుగా చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా అందుకునేలా ఏర్పాట్లు చేశామని, కేంద్రాల మధ్య 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. రాష్ట్రం మొత్తం విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ సంబంధించిన పోస్టింగ్స్కి ఒక లార్జ్ స్కేల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది లాస్ట్ మంత్ మనకు స్టార్ట్ అయింది. ఆ రిక్రూట్మెంట్ డ్రైవ్లో ఒక ముఖ్యమైన స్టేజ్కి ఈరోజు మనము రావడం జరిగింది. ఈ విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ సంబంధించి మన కర్నూలు జిల్లాలో 881 విలేజ్ సెక్రటేరియట్ని, 300 వార్డు సెక్రటేరియట్ని ఏర్పాటు చేయడానికి మేము ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దానికి సంబంధించి అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతే మన 3000 పోస్టింగ్స్ మన వార్డు సెక్రటేరియట్కి కావాలని ప్రతిపాదించితే దానికి 1487 మందికి కొత్తగా రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. మొత్తం 881 విలేజ్ సెక్రటేరియట్కి దాదాపు 9,000 మందిని రిక్రూట్ చేయాలని ప్రతిపాదన పంపిస్తే దానికి 8,110 మందిని కొత్తగా రిక్రూట్ చేయాలని నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 సెక్రటేరియట్ సంబంధించి దాదాపు 9,597 పోస్టులు మన కర్నూలు జిల్లాలో రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆగస్టు 10th వరకు మనము అప్లికేషన్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం చూస్తే మొత్తం కలిపి మనకు 2,01,886 అప్లికేషన్స్ మొత్తం 19 పోస్ట్కి రావడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్ మీ అందరికీ తెలుసు, సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8 దాకా ఈ 8 డేస్లో 5 రోజులు జరుగుతుంది. సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 5 తప్ప డైలీ మనకు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ 2 సెషన్లో ఈ ఎగ్జామినేషన్స్ని ఆల్రెడీ షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి సిలబస్ కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది.
అందరం కూడా బాగా ప్రిపేర్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాము. ఎక్కడ వెళ్ళినా అది కూడా మేము కూడా చూడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ప్రిపరేషన్స్, అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జిల్లా యంత్రాంగం తరపు నుంచి మేము ఏమేమి చేస్తున్నామనేది కూడా క్యాండిడేట్స్కి అందరికీ తెలియాలని ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ని ఈరోజు ఫిక్స్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఫస్ట్ డే, సెప్టెంబర్ 1st డే జరగబోతున్న ఎగ్జామ్ చాలా చాలా కీలకమైనది. ఎందుకంటే అది కామన్ ఎగ్జామినేషన్గా ఉండడం వల్ల దాదాపు 115,531 మంది ఆ రోజు ఎగ్జామ్ రాయబోతున్నారు మన కర్నూలు జిల్లాలో. మిగతా రోజులు చూస్తే నెక్స్ట్ డే మనకు ఒక 30,000, ఇంకొక రోజు 6,000, 9,000, 10,000, 400, 600, మళ్ళీ 7th చూస్తే మనకు 19,000, 8th చూస్తే దాదాపు 30,000. సో ఈ రకంగా ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క సెషన్కి ఈ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్ అనేది మారుతూ ఉంటుంది. బట్ మొదటి రోజు మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఊర్లో ఈ ఎగ్జామినేషన్ రాయడం అనేది జరుగుతుంది. తిరుమలలో వెలుగు చూసిన అన్యమతాల ప్రచారంపై బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారిపై కఠినంగా శిక్షించాలంటూ తిరుమల వద్ద ధర్నాకు దిగారు. అన్యమత ప్రచారం చేస్తే శిక్ష తప్పదని తెలిసినా సరే కొంతమంది వ్యక్తులు ప్రచారం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన బీజేపీ నేతలు వెంటనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని బీజేపీ నేత భానుప్రకాష్ అన్నారు. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు గాయపడే విధంగా, దెబ్బతీసే విధంగా నిన్న ఆర్టీసీ అధికారుల వ్యవహార శైలి ఉంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకి వెళ్తున్నటువంటి బస్సులో ఇస్తున్నటువంటి టికెట్ వెనకాల ఒక మతానికి సంబంధించినటువంటి సాహిత్యాన్ని ముద్రించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ అధికారులు ప్రశ్నిస్తున్నది. సంఘటన జరిగి 24 గంటలు అవుతున్నా ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండీ ఎందుకు దీని గురించి స్పందించలేదు. స్పందించదంటే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పి భక్తులందరూ ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. శ్రీవారి భక్తుల ఆందోళనకు తెరదించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద, ఆర్టీసీ ఎండీ మీద ఉంది. వెంటనే జరిగినటువంటి సంఘటన పట్ల పూర్తిస్థాయి విచారణ జరిపించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. జీవో నెంబర్ 746, 747 ప్రకారం తిరుమల ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల పరిసరాలు ఎక్కడన్నా అన్యమత ప్రచారం నిర్వహిస్తే 5,000 రూపాయల జరిమానాతో పాటు 3 సంవత్సరాలు శిక్ష విధించే విధంగా చట్టాలు ఉన్నప్పటికీ దాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి. అంటే ఒక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా సరే మేమేం పట్టించుకునే ధోరణితో ప్రభుత్వాలు వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా వెంటనే జీవో నెంబర్ 746, 747 ఇంప్లిమెంట్ చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ చర్యను కానీ నీరుగార్చే ప్రయత్నం కానీ చేస్తే భారతీయ జనతా పార్టీ శ్రీవారి భక్తులందరినీ కలుపుకొని ఒక ఉద్యమం రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ప్రకాశం జిల్లాలో ప్రకాశం పంతులు 148వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి సురేష్తో పాటు జిల్లా అధికారులు ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. టంగుటూరు ప్రకాశం పంతులు గారి 148వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం భవనంలో మనం ఈ ఉత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఆయన జ్ఞాపకార్థం మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా మర్చిపోలేని విధంగా ఆయన స్వాతంత్రం తీసుకొచ్చేదానికి ఎంతో పోరాడిన వ్యక్తి ప్రకాశం పంతులు గారు. మరి అలానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా చేసినటువంటి వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు, మరి ఆంధ్రప్రదేశ్కి ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆయన ఎప్పుడు కూడా మర్చిపోకూడదని కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆయన చూపిన బాట నడవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఆయన పేరు మీద మరి దానికి సంబంధించి మా మంత్రి గారు కూడా ఉన్నారు. యూనివర్సిటీ కూడా ప్రకాశం పంతులు గారి పేరు మీద ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం పేరు పెట్టేదానికి కూడా పెద్దలు నిర్ణయించడం జరిగింది. విశాఖ నుంచి విజయవాడకు రాకపోకలు సాగించేలా విమాన సౌకర్యాన్ని కల్పించేలా కేంద్ర విమానయాన శాఖ మంత్రి అంగీకరించినట్లు విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ విమాన సర్వీసులు గత ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో నిలిచిపోయాయని చెప్పారు. అయితే ఇప్పుడు మళ్లీ అవే సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్లో విశాఖ డివిజన్ను కొనసాగించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. దీంతో పాటు విశాఖ 5 విజయవాడల మధ్య ఆమోదించిన నూతన రైలు ఉదయం డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్ రైలు ప్రయాణికులు అందుబాటులో తీసుకున్నట్లు తెలిపారు. విశాఖ విమానాశ్రయంలో మరిన్ని విమానాలు రాకపోకలకు అవకాశం కల్పించాలని ఐఎన్ఎస్ డేగా అధికారులను కోరినట్లు తెలిపారు. రైల్వే డివిజన్ యథాతథంగా ఉంచాలి జోన్లో అని చెప్పేసి రైల్వే మినిస్టర్ గారిని కలవటం, ఆయన రిక్వెస్ట్ చేయటం,
నాతో పాటు సాయిరెడ్డి గారు, నాతో పాటు ఒక 10 మంది ఎంపీలను కూడా వెళ్ళటం అందరం కలిసి మేము వెళ్ళాం. దాని మీద మినిస్టర్ గారు, రైల్వే మినిస్టర్ గారు సానుకూలంగా స్పందించారు, పరిశీలిస్తామని చెప్పారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం కూడా కొన్ని విషయాలు ఆయన ముందుంచడం జరిగింది. అవి కూడా అన్ని పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన విశాఖపట్నం విజయవాడ వెళ్ళే ఫ్లైటు గత ప్రభుత్వం 23 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకపోవటం వలన వాళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళు తొలగించడం జరిగింది ఫ్లైట్ని. ఆ ఫ్లైట్ మళ్ళీ పెట్టే విధంగా వాళ్ళతో మేము మాట్లాడటం జరిగింది. వాళ్ళు మళ్ళీ రీషెడ్యూల్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆ టైం స్లాట్ ఏదైతే ఉందో ఈవినింగ్ 5:30కి హైదరాబాద్లో బయలుదేరి 6:30కి విజయవాడ వచ్చి మళ్ళీ 7కి విజయవాడలో బయలుదేరి 7:45కి వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి మళ్ళీ 8:15 బయలుదేరి 9 o'clockకి విజయవాడ వెళ్ళి అక్కడ 9:15కి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళే విధంగా వాళ్ళు షెడ్యూల్ తయారు చేశారు. మళ్ళీ నిన్న ఈవినింగ్ నేను పర్సనల్గా మళ్ళీ అలయన్స్ ఎయిర్ సీఎండీ దగ్గర కలవటం, ఆయనతో మాట్లాడి విషయాలన్నీ తెలుసుకుని మళ్ళీ వెంటనే ఈరోజు ఉదయం నేవీ ఐఎన్ఎస్ డాగాకి వెళ్ళి వారితో మాట్లాడి వారి దగ్గర ఉన్న ఇబ్బందులు తెలుసుకుని అవన్నీ కూడా నేను ఒక స్లాట్ నేను ఓకే చేసి మళ్ళీ సుబ్బయ్య గారితో మాట్లాడటం జరిగింది. మనకున్న ఇబ్బంది ఏంటంటే మన ఎయిర్పోర్ట్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అవటం వలన మనకి టైం స్లాట్ల విషయంలో వాళ్ళ పర్మిషన్తో చేయవలసి రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మనకి ఏదైతే ఉదయం పూట మనకి గంటకి 10 ఫ్లైట్లు వచ్చే విధంగా వెళ్లే విధంగా మనకి టైం స్లాట్ ఇచ్చారు. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్లో గురువారం సాయంకాలం కుండపోతగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో డ్రైనేజీ మురికి నీళ్లు లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్డుపైకి రావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్లోకి డ్రైనేజీ మురికి నీరు మోకాలలోతు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. అదేవిధంగా తాడిపత్రి రోడ్లో మురికి నీరు ఇళ్లలోకి చేరడంతో ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు తడిచి ముద్దయ్యాయి. దీంతో కాలనీవాసులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా చేయాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షానికే ఇలా మురికి నీళ్లు రావడం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లాపూర్ షెల్ పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజులుగా మూతపడ్డ బంకులో మరమ్మతులు చేస్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వాహనదారుల భద్రతే ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు పలుచోట్ల వాహన తనిఖీలు చేపడుతున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ కూడలి వద్ద రాత్రి మార్కెట్ పోలీస్ ఇన్స్పెక్టర్ శంకరి యాదవ్ ఆధ్వర్యంలో వాహనాలపై నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల నెంబర్ ప్లేట్లు పై ఎలాంటి రాతలున్నా, సరిగ్గా నెంబర్ కనిపించకపోయినా, ఒక నెంబర్ తొలగించినా అలాంటి వాహనాలను పట్టుకొని ఎంవీఐ యాక్ట్ ప్రకారం 2019 ప్రకారం సీజ్ చేస్తామని, దాంతోపాటు వాహనదారులను కౌన్సిలింగ్ కూడా ఇస్తామని తెలిపారు. కాగా ఈ తనిఖీలో ఒక వాహనానికి నలుపు రంగు నెంబర్ ప్లేట్ ఉండడంతో పోలీసులు విస్మయానికి గురయ్యారు. ఎంవీఐ యాక్ట్ 2019 ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా ఉన్నాయని, వాహనదారులు వాటిని అతిక్రమించరాదని పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కక్ష సాధింపులో భాగంగానే మాజీ కేంద్ర మంత్రి చిదంబరం అరెస్ట్. తమిళనాడు ప్రతిపక్ష నేత డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ధ్వజం. చంద్రబాబు ఒక అబద్ధం చెబితే లోకేష్ 10 అబద్ధాలు చెప్తున్నాడు. నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి 10 ఏళ్లు పడుతుందని చెప్పడం విడ్డూరం. విజయవాడలో సిబిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం. ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా మారాయి. వాహనదారులు నిబంధనలు పాటించాలి. జంట నగరాల్లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్. సమగ్ర వార్తా సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.